Hello everyone, welcome back to Ashia to Z Tech. నా పేరు అశోక్. మైలేజ్ ఇచ్చే బైక్స్లో చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేసే బైక్ ఏదంటే బజాజ్ ప్లాటినా. ఈ వీడియోలో లేటెస్ట్ బజాజ్ ప్లాటినా బైక్ అంటే న్యూ మోడల్ బైక్ రివ్యూ చేయబోతున్నాను. ఈ న్యూ మోడల్ బైక్ రివ్యూ చేసే ముందు ఈ న్యూ మోడల్లో లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఏం అప్డేట్స్ వచ్చాయో 3 మేజర్ స్పెషాలిటీ అప్డేట్స్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఫస్ట్ మేజర్ స్పెషాలిటీ అప్డేట్ ఏంటంటే ఈ బైక్లో సేఫ్టీ ఫీచర్ని అప్గ్రేడ్ చేశారు, అంటే బ్రేకింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేశారు. సో ప్రజెంట్ ఈ బజాజ్ ప్లాటినాలో మీకు బ్రేకింగ్ పరంగా చూసినట్లయితే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది. అంటే బిఫోర్ డ్రమ్ బ్రేక్ ఉండేది, ఈ డ్రమ్ బ్రేక్ని కాంబీ బ్రేకింగ్లోకి అప్డేట్ చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే బజాజ్ ప్లాటినా 110 బైక్స్లో ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ థర్డ్ మేజర్ స్పెషాలిటీ, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బజాజ్ ప్లాటినా 110 బైక్స్లో ఓబిడి టెక్నాలజీ కూడా అప్డేట్ చేశారు. ఇక వెయిట్ చేయకుండా ఈ లేటెస్ట్ బజాజ్ ప్లాటినా 110cc బైక్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. బజాజ్ ప్లాటినా 110లో 2 వేరియంట్స్ నా ముందున్నాయి. ఒకటి వచ్చేసి ఏబిఎస్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి నాన్ ఏబిఎస్ వేరియంట్. ఏబిఎస్ వేరియంట్కి నాన్ ఏబిఎస్ వేరియంట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రెండు బైక్స్ సేమ్ లుక్లో ఉంటాయి. బాడీ గ్రాఫిక్స్ కానీ బాడీ డిజైన్ కానీ రెండు బైక్స్కి సేమ్గా ఉంటుంది. బట్ ఏబిఎస్ వర్షన్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, దానికి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఏబిఎస్ వర్షన్లో రేర్ వీల్ని అబ్జర్వ్ చేస్తే ఆర్ఎల్పి ఉంటుంది. ఆర్ఎల్పి సెన్సార్ అంటే రేర్ వీల్ లిఫ్ట్ అప్ ప్రొటెక్టర్, ఇది ఏబిఎస్ కోసం వర్క్ చేస్తుంది. ఇక నాన్ ఏబిఎస్లో ఫ్రంట్ వీల్ని అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది, రేర్ వీల్ని అబ్జర్వ్ చేస్తే రేర్లో కూడా డ్రమ్ బ్రేకే ఉంటుంది. బట్ నాన్ ఏబిఎస్ అండ్ ఏబిఎస్ రెండు వేరియంట్స్లో కాంబీ బ్రేకింగ్ టెక్నాలజీ ఉంది. కాంబీ బ్రేకింగ్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్లో మీరు ఫ్రంట్ బ్రేక్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా రేర్ బ్రేక్ కూడా కొంచెం అప్లై అవుతుంది, అలాగే రేర్ బ్రేక్ ని అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా కొంచెం అప్లై అవుతుంది. ఇక్కడ ఈ బైక్ లో రేర్ బ్రేక్ ని ప్రెస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రంట్ బ్రేక్ లివర్ కూడా మూవ్ అవుతుంది. చూడండి, అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది ఇక్కడ, అందుకే ఈ లివర్ కూడా మూవ్ అవుతుంది. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ లేటెస్ట్ బజాజ్ ప్లాటినా 110 పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ వచ్చేసి ఈ బైక్లో DTSI న్యాచురల్ ఎయిర్ కూల్డ్ 115.45cc 1 సిలిండర్ BS6 2.0 ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5000 RPM దగ్గర 9.81 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఏబిఎస్ అండ్ నాన్ ఏబిఎస్ వేరియంట్ లో గేర్ బాక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఏబిఎస్ లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, నాన్ ఏబిఎస్ లో 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఏబిఎస్ వర్షన్ లో డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, బేసిక్ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో ఫ్యూయల్ ఎకనామీ చెక్ చేసుకోవచ్చు, ఫ్యూయల్ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు, స్పీడ్ చెక్ చేసుకోవచ్చు, ఇక బ్యాటరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బేసిక్ ఫంక్షన్స్ అన్ని కూడా ఈ డిజిటల్ డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు. నాన్ ఏబిఎస్ బైక్లో అనలాగ్ మీటర్ ఉంటుంది. ఈ అనలాగ్ మీటర్లో ఫ్యూయల్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, అలాగే మేజర్ ట్రబుల్ షూట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక బైక్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో 2 బైక్స్కి DRLs ఉంటాయి. హెడ్ లైట్లో హాలోజన్ ల్యాంప్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ రేర్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్స్ నే యూజ్ చేశారు. బైక్ సీట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 బైక్స్ కి సేమ్ సీట్ ఉంది, మంచి లాంగ్ సీట్ ని అయితే యూజ్ చేశారు. ఇందులో ముగ్గురు కూడా కూర్చోవచ్చు, ఇద్దరైతే పర్ఫెక్ట్ గా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. సీట్ కుషనింగ్ కూడా బాగుంది. ఇక బైక్ సస్పెన్షన్, టైర్స్, బ్రేక్స్ డీటెయిల్స్ వచ్చేసి ఫ్రంట్ లో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ టైప్ ఆఫ్ 135mm సస్పెన్షన్ ఉంటుంది. రేర్ లో SOS విత్ నైట్రాక్స్ క్యానిస్టర్ రేర్ వీల్ స్ట్రోక్ ఆఫ్ 110mm సస్పెన్షన్ ఉంటుంది. బ్రేకింగ్ టైప్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ లో డ్రమ్ బ్రేక్ ఆప్షన్ ఉంది, లేదా CBS ఆప్షన్ కావాలంటే CBS ఆప్షన్ ఉంది, ABS కావాలంటే ABS ఆప్షన్ ఉంది. మీరు ABS చూస్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రంట్ లో సింగిల్ ఛానల్ ABS బ్రేకింగ్ వస్తుంది. ఇక టైర్ సైజ్ వచ్చేసి 80/100, వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచ్ అలాయ్ వీల్ ఉంటుంది. పైన ఐకార్డ్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి.
ఇక ఫైనల్గా బైక్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో ఏబిఎస్ వర్షన్ తీసుకోవాలనుకుంటే 97,000 వరకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద స్టేట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. నాన్ ఏబిఎస్ వర్షన్ తీసుకోవాలనుకుంటే 87,000 వరకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద స్టేట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఈ ప్లాటినా బైక్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్లో పింక్ చేయండి. అలాగే మీరు నాకు ఏదైనా వీడియో సజెషన్ ఇవ్వాలన్నా కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంటే దాన్ని మన ఛానల్లో రివ్యూ చేయించాలనుకున్నా నాకు కామెంట్లో పింక్ చేయండి.